నెల్లూరు బాంబు పేలుడు ఘటనపై విచారణ జరుగుతోంది. ఈ పేలుడు వెనుక తీవ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ అమర్ నడిపిస్తాం. అమర్, విచారణలో ప్రధానంగా ఏ అంశాలను ఇప్పటివరకు శోధించగలిగారు? ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? కిషోర్, నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. ప్రధానంగా కుక్కర్లో ఉంచిన ఈ బాంబు పేలుళ్లపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. గతంలో ఇదే తరహా పేలుళ్లు చిత్తూరు, కేరళలోని కొల్లంతో పాటు కర్ణాటక నగరంలోని మైసూరులో కూడా కోర్టు ఆవరణలోనే ఇలాంటి పేలుళ్లు జరిగాయి. దీంతో అక్కడ వాడిన బాంబు కోసం వాడిన పరికరాలు, ఇక్కడ వాడిన పరికరాలు కూడా ఒకటేగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ బాంబు పేలుడు సంఘటన తెలియగానే కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగింది. ఆ పేలుడు ఉపయోగించిన పదార్థాలను కూడా వాళ్ళు నమూనాలను సేకరించారు. దాన్ని పూర్తిగా పరిశోధన చేస్తున్నారు. దీని వెనక ఒక తీవ్రవాద హస్తం ఉందని చెప్పి కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా తమిళనాడులో కేంద్రీకృతమైన అల్లుమా తీవ్రవాదులే దీనికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అంటే వాళ్ళకి స్థానికంగా కొంత సహకారం అందించడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు కోర్టును లక్ష్యంగా చేసుకుని 3 చోట్ల కూడా బాంబులు ప్రయోగించారు. నెల్లూరులో కూడా కోర్టు ఆవరణలోనే బాంబులు కుక్కర్ బాంబు పేలడంతో వాళ్ళ పని అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. చెన్నై నుంచి కేంద్ర ఇంటెలిజెన్స్ కు చెందిన ప్రత్యేక బృందం కూడా నెల్లూరు త్వరలోనే కొద్దిసేపట్లోనే వచ్చి ఈ బాంబు పేలుడు మీద పూర్తి స్థాయిలో జరపనుంది. అంటే దీన్ని పోలీసులు మాత్రం తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఒకవేళ గన నిన్న కోర్టు సెలవు కాకుండా గన కృషిదారులంతా కూడా ఉంటే కనుక ప్రాణ నష్టం కూడా జరిగేది. ఈ పేలుడు తీవ్రత కూడా అధికంగా ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఈ పేలుడుకు వాడిన పదార్థాలు గతంలో చిత్తూరు కోర్టులో కుక్కర్ బాంబులో వాడిన పదార్థాలు, మైసూరు, కొల్లంలో వాడిన పదార్థాలు కూడా ఒకటేగా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీన్ని మరో ల్యాబ్ పంపించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్తున్నారు. ఈ సాధారణంగా తీవ్రవాదులే కేవలం బైకబ్దులు చేయడానికే ఈ తరహా బాంబు బ్లాస్ట్ పాల్పడ్డారని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అంటే ప్రధానంగా ఎవరిని లక్ష్యంగా చేసుకుని పెట్టారని అనుకుంటున్నారు పోలీసులు? ఆ కోణంలో ఏమన్నా విచారణ జరుపుతున్నారా? అంటే కేవలం ఈ తీవ్రవాద సంస్థ తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇలాంటి తరహా బాంబులు దాడులు పాల్పడుతోందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అంటే గతంలో 3 కోర్టుల్లో జరిగిన పరిస్థితిస్తే వాళ్ళు జనసమర్థం లేని కొద్దిగా దూర ప్రాంతాల్లోనే ఈ బాంబులు నుంచారు. కానీ కొందరు అక్కడ వెళ్ళడంతో చిత్తూరులో కానీ, మైసూరులో కానీ, కొలంలో ముగ్గురు గాయపడ్డారు. కానీ నెల్లూరులో జరిగిన బ్లాస్ట్ లో ఎవరు లేకపోవడంతో అక్కడేం ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కేవలం బాంబు మాత్రమే పేలింది. కానీ దీని ఒక పకడ్బందీ పథకం ప్రకారమే దీన్ని చేశారని భావిస్తున్నారు. ఈ బాంబు పేలుడుకు ఉపయోగించిన వైర్లతో పాటు బ్యాటరీను తీసుకొచ్చి ఎక్కడి నుంచి పెంచారని చెప్పి కూడా పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకొని చెప్పి వాళ్ళ ఆత్మలు ఏమైనా దొరుకుతాయని చెప్పి కూడా పరిశోధన చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమర్.